దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ విశ్వాసులందరికీ ఈ సాయంకాల సంధ్యా శుభములు ప్రభునామంలో నేను తెలియజేస్తూ ఉంటున్నాను. జూన్ నెల 7వ తారీఖు ఉదయం మనమందరం కూడా ఈ పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధిలో సంతోషించి ఉన్నాం ఆన్లైన్ ఆరాధనల ద్వారా. మరి తిరిగి రాత్రి ఈ సమయమున ఈ సంధ్యా ఆరాధన ద్వారా మరి ఒకసారి జీవం గల దేవుని మన ఫ్యామిలీ ప్రేయర్స్లో మనం జ్ఞాపకం చేసుకొని ఈ ఆరాధనలో పాల్పొందుటకు మరి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని సిఎస్ఐ హోలీ క్రాస్ పరిశుద్ధ సంఘం ఈసీఐఎల్ సంఘ పక్షంగా నేను మీ అందరికీ సంఘ నాయకుల పక్షంగా సంఘం అంతటి పక్షంగా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఒక గంట దేవుని సన్నిధిలో మనం కుటుంబంగా ఈ ప్రేయర్స్లో గడపడం దేవుడు మనకి ఇచ్చిన ధన్యత అని జ్ఞాపకం చేస్తూ హృదయపూర్వకంగా వీక్షిస్తున్న అందరికీ మరి మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న వారికి దూరదేశాలలో ఉన్న బంధువర్గం అంతటికి ప్రియులకు మరి విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని గ్రంథం నుండి ఒక వాక్యం చదువుకుందాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. మరి రాత్రి సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండి మంచి విశ్రాంతినిచ్చి మరి ఒక నూతన దినమును చూసినప్పుడు ఆయన స్వరూప దర్శనముతో మనము మన కుటుంబాలు ప్రతిదినము దీవించబడి ఆశీర్వదింపబడాలని ఆశిస్తూ ఈ కుటుంబ ఆరాధనకు ఈవినింగ్ సంధ్య ఆరాధనకు మీ అందరికి స్వాగతం తెలియజేస్తూ దేవుని ఆరాధించుదాము. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనని వర్ణింపగలరా, వరదూతలైనని వర్ణింపగలరా, పరిశుద్ధ 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 ప్రభువా, జనకాకు మారాత్మలను నేకా దేవా, ఘనమహిమా చెల్లును నిత్యముగా, పరిశుద్ధ 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 ప్రభువా. ప్రియమైన దేవుని కుటుంబమా, మనమందరం కూడా తలలు వంచుకొని ఉండగా ప్రభు సన్నిధిని ప్రార్థించుదము. దయగల తండ్రి పరిశుద్ధ దేవా, మరి ఒక నూతన మాసంలోనికి నీవు మమ్మను నడిపించి గత దినములన్నింటిలో కూడా మాకు తోడయ్యుండి మమ్మను మా కుటుంబంలో సంరక్షించి ఉదయకాలమున నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను స్తోత్రించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. ఈ దినమంతా కూడా ఈ పరిశుద్ధ దినమున మా పిల్లలతో, కుటుంబాలతో, ప్రియులతో, బంధువులతో కలిసి సంతోషించుటకు, మాట్లాడుకొనుటకు, ఒకరి సుఖక్షేమములను ఒకరు తెలుసుకోవడానికి నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి ఈ రాత్రి మాపై కమ్మి ఉంటుండగా మేము విశ్రమించు సమయంలో నీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నాం. మా పడకలలోనికి వెళ్ళకముందు మరి ఒకసారి దేవా నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించుటకు ఈ ఫ్యామిలీ ప్రేయర్లో నీవు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు. కుటుంబంగా మమ్మను, మా పిల్లలను, మా ప్రియులను, పిల్లల పిల్లలను నీ రెక్కల చాటున భద్రపరిచి
ఈ సంతోషకరమైన సంధ్య సమయమున నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు. ఎక్కడ 2-3 కూడి నీ నామంను స్తుతిస్తుంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన మా తండ్రి, ఈ ఆరాధనలో నీ సన్నిధి మాతో ఉంచి మా ఫ్యామిలీని మీరు దర్శించి దీవించి ఆశీర్వదించమని కూడి ఉన్న ప్రతి కుటుంబం కొరకు, ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం కొరకు, ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం కొరకు, వీక్షిస్తున్న ప్రతి కుటుంబం కొరకు, విశ్వసిస్తున్న ప్రతి కుటుంబం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ ద్వారా మమ్మను నడిపించి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమును మహిమపరుస్తూ మనందరికి వచ్చినటువంటి పాట నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు అనే పాట మనం అందరం కలిసి పాడదాము. చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది నా ధ్రువకు నిత్య వెలుగు, నీ వాక్యము శక్తి గలది నా ధ్రువకు నిత్య వెలుగు, ఘోర పాపిని నేను తండ్రి పాపయుపిలో పడి ఉంటిని, ఘోర పాపిని నేను తండ్రి పాపయుపిలో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము పొందలేము నీదు ప్రేమను, లేవనెత్తుము శుద్ధి చేయుము పొందలేము నీదు ప్రేమను, ఈ భూమిలో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే, ఈ భూమిలో రాజు నీవే నా హృదయలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదా, కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదా, నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. తండ్రి అయిన దేవునికిని, కుమారుడైన దేవునికిని, పరిశుద్ధాత్మ అయిన దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ సంధ్య ఆరాధనలో కుటుంబంగా దేవుని యందు సంతోషించుటకు, ఆనందించుటకు దేవుడిచ్చిన మహా కృపను బట్టి, దయను బట్టి, ఆధిక్యతను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి తన అనుగ్రహాన్ని బట్టి
దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి మన సంధ్య ఆరాధన కొరకై, ధ్యానం కొరకై ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ లేఖన భాగములను మనం చదువుకుందాం. పాత నిబంధన నుండి రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం నుండి 40 వరకు గల దేవుని వాక్యము చదువుకుందాం. రాజులు ద ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 11 verses 36 onwards, 36 to 40. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలీయుల మీద రాజువయుందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. జరిగించిన దానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షిషకు నొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. ఈ మట్టునకు పాత నిబంధన పాఠం సరి. పత్రికల పాఠంగా, పత్రికల్లో నుండి కొత్త నిబంధన పాఠంగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 5th chapter 1 to 6 verses. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సిప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులుల పాదం యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారి కందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఈ మట్టునకు కొత్త నిబంధన పాఠము సరి. దేవుడి వాక్యములను మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యునతిగా దీపము
జీవం గల దేవుని మహిమపరచుచు 383వ కీర్తన పాడదాము. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ. హిమ్ బుక్స్ లో నుండి 383వ కీర్తన 383. మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము. పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంగమోర్చి. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంగమోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిఠముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమోకలిను చూటుకొని సిలువపై నిన్ను చంపగను. శత్రుమోకలిను చూటుకొని సిలువపై నిన్ను చంపగను. శాంతములోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, పరిశుద్ధ దేవా, ఈ పరిశుద్ధ దినమున ఈ సాయంకాల సమయమున మరి ఒకసారి మీ కృపలను మేళ్లను తలంచుకొని కుటుంబముగా నీ సన్నిధిలో, నీ సముఖములో, నీ సహవాసములో మేము ఈ రాత్రి వేళ ఉండడానికి నీవు ఇచ్చిన ఈ సమయం కొరకే వందనాలు ప్రభా. ఈ యొక్క సంధ్య ఆరాధనలో, ఫ్యామిలీ ప్రేయర్లో మా దేవ ఒక గంట నీతో గడుపుటలో ఉన్న మహా ఆనందాన్ని మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయం నా నోటి మాటలు కూడి ఉన్నటువంటి మా అందరి యొక్క హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేసి మమ్మల్ని అందరినీ నీ ఆత్మతోనూ, నీ శక్తితోనూ, నీ బలముతోనూ, నీ కృపతోనూ ప్రభువా
నీ యొక్క గొప్ప మేళ్లతో మమ్మల్ని అందరినీ నడిపించి మీరు సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని మాట్లాడుతూ ఉంటుండగా, నాకు విననై ఉంటుండగా ఇదిగో ఈ మా కుటుంబాలకు ప్రభా నీ పరిశుద్ధ గ్రంథం యొక్క సర్వసత్యములను గ్రహించి దీవించబడుటకు, నీ వాక్యమును బట్టి వెంబడించుటకు, జీవించుటకు నీ కృపను మాకు దయచేయమని యేసు మీ ఉన్నత నామముననే ప్రార్థించి బహువినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన కుటుంబములారా, ఫ్యామిలీ హెడ్స్ అయినటువంటి తండ్రులకు, తల్లులకు, కుమారులకు, కుమార్తెలకు, పెద్దలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ లాక్డౌన్ సమయంలో కుటుంబం యొక్క విలువలు, కుటుంబం యొక్క బలములు, దేవుని సన్నిధి యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని యందు ఆనందించుటకు, అతిశయించుటకు దేవుడు మనకిచ్చినటువంటి మహాసమయమును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ దినమున ప్రత్యేకంగా మరి యొక్క సాయంకాలమున ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్స్ ద్వారా దేవుని సన్నిధిలో మనమందరం కూడుకోవడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇది 4వ సంధ్య ఆరాధన. మరి లాక్డౌన్లో 12వ ఆదివారము, మరి పెంతెకోస్తు పండుగ తర్వాత మొదటి ఆదివారము, మరి సంధ్య ఆరాధన మనం మొదలు పెట్టుకొని ఇది 4వ ఆదివారం అయి ఉంటున్నది. దిస్ ఇస్ ద 4th సంధ్య ఆరాధన అని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి ఈ సంధ్య ఆరాధన ఇట్స్ అ ఫ్యామిలీ ప్రేయర్ టైమ్. ఇట్ ఈస్ నోయింగ్ అబౌట్ ద ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీ యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేసుకొని దేవుని యందు దీవించబడడానికి, కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ద ఫ్యామిలీస్ విచ్ గాడ్ హ్యాడ్ మేడ్ ఫర్ అస్. మరి ఈ దినమున ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ ఆశీర్వాదం, ఈ దీవెన ఇవన్నీ కూడా ఉన్నాయంటే ద ప్రైమరీ రీజన్ ఈజ్ ఓన్లీ ఫ్యామిలీ. మరి అమ్మ ద్వారా, నాయన ద్వారా, అక్క ద్వారా, చెల్లె ద్వారా, తమ్ముని ద్వారా, అన్న ద్వారా, మరి బంధువర్గం ద్వారా మరి దేవుడు మనకిచ్చిన ఈ ఆనందం. ఒక్కసారి ఫ్యామిలీ లేకుండా ఉన్నాము అనేటటువంటి ఆలోచన, ఒంటరి ఆలోచనను మీరు కలిగి ఉండండి. వి మిస్ ఎవ్రీథింగ్. మన చుట్టూ బంగారం ఉన్నా, వజ్రాలు, వైడూర్యాలు ఎన్ని ఉన్నా, మనము బంగారంతో ఉన్న గోదాంలో కూర్చున్నా కూడా మరి ఫ్యామిలీ లేకుంటే సంతోషం లేదు. అవన్నీ కూడా కుటుంబానికి సాటి అయినటువంటివి కావని జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబంలో మనం పొందే ప్రేమ, కుటుంబంలో పొందే అనురాగం, కుటుంబంలో ఉన్నటువంటి కేర్ అండ్ కన్సర్న్ మరి బయట మనకి ఎక్కడ కూడా దొరకదు. మనం బయట హోటల్స్లలో కానీ వేరే కంఫర్టబుల్ ప్లేసెస్లో, సర్వింగ్ ప్లేసెస్లోనికి వెళ్తే దే విల్ సర్వ్ అండ్ దే విల్ ట్యాక్సెస్. ప్రతిదానికి కూడా ట్యాక్స్ వేస్తూ ఉంటారు. కానీ కుటుంబంలో దెర్ ఈజ్ నో ట్యాక్స్. మన ట్యాక్స్ ఒకటే, దట్ ఈస్ ద లవ్. ప్రేమ అనేటటువంటి ఈ యొక్క ట్యాక్స్ మనమందరం కూడా ఒకరికొరకు ఒకరం కట్టుకుంటూ ఒకరి యందు ఒకరం పెంపొందుతూ ఉంటున్నాం. కాబట్టి మరి సంధ్య ఆరాధనలో ప్రతిసారి కూడా కుటుంబాల గురించి, మనం దేవునిలో బలపడుట గురించి మాట్లాడాలనేటటువంటి ఆ యొక్క ఆత్మ ప్రేరేపణ కలుగుట ద్వారా మరి ఒకసారి 4వ ఆదివారం మీ ముందుకు వచ్చి ఉన్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, సిఎస్ఐ హోలీ క్రాస్ ఈసీఎల్ సంఘం అంతటి పక్షంగా మీకు శుభములు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి దేవుని యందు ప్రియులారా, దీని వెనుక మరి ఉన్నటువంటి ఉద్దేశాన్ని మీకు గత వారంలో తెలియజేసినాను. ఇస్కారియోతు కాని యూదా యేసు ప్రభుతో అన్నాడు, ప్రభువా నీవు మాకు మాత్రమే ప్రత్యక్షపరచుకొనడానికి గల ఉద్దేశం ఏమిటి అని ప్రభువుని అడిగినప్పుడు, దేవుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నా ఆజ్ఞలు గైకొంటున్నారు, మీరు నాతో ఉంటున్నారు కనుకనే నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఈ బౌండ్నెస్ మనకు ఫ్యామిలీలో కనబడుతూ ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. మన బయట మన యొక్క సేవలో కానివ్వండి, మన యొక్క ఉద్యోగాలలో కానివ్వండి, మన యొక్క ఎక్కడైనా సరే మన చేసే పనులలో
మనం ఎంత విశ్వాసాన్ని కనపరిచినా, ఎంత దీనత్వం కలిగి మనం జీవించినా, మరి వీఆర్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ వీఆర్ నాట్ ఆనర్డ్ ఆల్సో కదా. మరి ఆనర్ చేయాలని కానీ రికగ్నైజ్ చేయాలని కాదు, కానీ మరి ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్యామిలీ, కుటుంబమే మన యొక్క త్యాగాన్ని, మన యొక్క ప్రేమను గుర్తుంచుకుంటాయని జ్ఞాపకం చేస్తున్నాను. సో మన చుట్టూ ఉన్న మన పిల్లలు తల్లిదండ్రులను మరి ఒకరినొకరము మనం అభినందించుకుందాం. దేవుడి చక్కటి ఫ్యామిలీ లైఫ్ మనకి ఇచ్చినందుని బట్టి వందనాలు. అందులో మనల్ని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినమున ఆయనను ప్రేమించే బిడ్డలంగా, ఆయనను వెంబడించే బిడ్డలంగా, ఆయనకు సాక్షులమైనటువంటి బిడ్డలంగా ఉన్నాము కాబట్టి మనం ఈ దినమున ఈ యొక్క సహవాసంలో ఉండగలిగి ఉంటున్నాం. ఇట్స్ నాట్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ప్రేయింగ్, అంటే ఆల్ అదర్ ఫ్యామిలీస్ ఆర్ అన్యులైనటువంటి వారు ఈ భాగ్యాన్ని పొందలేకపోతూ ఉంటున్నారు. కానీ దేవుడు మనకు ఆ కృప ఇచ్చినాడు. ఎందుకంటే వీఆర్ లవ్డ్ బై గాడ్. మరి వీఆర్ నాట్ ఓన్లీ లవ్డ్ బై గాడ్, వీఆర్ అలౌడ్ బై గాడ్ టు లవ్ హిమ్. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, దేవుడిచ్చిన ఈ పిలుపును, ఈ ఆధిక్యతను, ఈ యొక్క ధన్యతను మనం ఫ్యామిలీస్గా కాపాడుకోవాలని తపన కలిగి మీ ముందు మరి ఒకసారి నిలబడి ఉంటున్నాను. గత వారాలలో మనమందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపును బట్టి పోతిఫరు కుటుంబం దీవించబడ్డది కదా. మరి దేవుని యొక్క మాటలను వినుట ద్వారా దేవుని యందు కనపరిచిన ఆశ ఆసక్తిని బట్టి జక్కయ్య కుటుంబము రక్షింపబడ్డది. అట్లాగే మనము గమనిస్తూ పోతూ ఉంటే మరి దేవుడు గొప్ప కార్యాలు చేసిన అనేక కుటుంబాలను మనం గత వారములలో జ్ఞాపకం చేసుకున్నాం. మరి వీరందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు, దేవుని చేత దీవించబడ్డారు, దేవుని యొక్క వాక్యమును బట్టి, వాక్కును బట్టి ఆశీర్వదింపబడి ఉంటున్నటువంటి వారై ఉంటున్నారు. ఈ దినమున మరి నేను జ్ఞాపకం చేయదలిచినటువంటి ఒక కుటుంబము యరొబాము కుటుంబం. మరి పాత నిబంధనలో రాజుల గ్రంథము మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో ఈ యరొబాము కుటుంబం గురించి మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, అప్పటికి ఇశ్రాయేలులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిదనగా, ద లాస్ట్ కింగ్ సాలమన్ ఈజ్ రూలింగ్ ద యునైటెడ్ ఇజ్రాయెల్. మరి ఐక్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలును, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలును, దావీదు మహారాజు స్థాపించి బలపరిచినటువంటి ఇశ్రాయేలును సొలొమోను రాజు పరిపాలిస్తూ ఉంటున్నాడు. మరి సొలొమోను రాజు అనంతరం మరి యొక్క ఇశ్రాయేలు రాజ్యము మరి వారి దేవునికి కనపరిచిన అవిధేయతను బట్టి, తిరిగి అన్య దేవతలను పూజించుటను బట్టి, మరి దేవుని వారు ఆయాసపరిచిన విధానాన్ని బట్టి మరి ఇక్కడ మరి ఈ ఇశ్రాయేలు రాజ్యము 10 గోత్రాలు ఒకటిగా, యూదా గోత్రము మరి ఒకటిగా మనము చూస్తూ ఉంటున్నాం. 10 ఇశ్రాయేలుగా, మరి 2 గోత్రాలు మరి యూదా గోత్రముగా మరి ఉండడం మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు అని, యూదా గోత్రము, యూదా రాజ్యం అని 2 రాజ్యాలు ఏర్పడడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దీని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే, సొలొమోను రాజు దీనిని పరిపాలిస్తూ మరి ఆయన ఉంటున్నప్పుడు ఆయన కుమారుడు రెహబాము మరి పరిపాలనలోనికి వచ్చినాడు. మరి రెహబాము పరిపాలనలో వచ్చినప్పుడు ఆయన మరి తన తండ్రి తాతలను బట్టి నడుచుకోలేదు, కానీ ఆయన తన సొంత ఇష్టానుసారంగా నడుచుకోవడం ప్రారంభించినాడు. ఆ సమయంలో మరి ఇశ్రాయేలీలందరూ వచ్చి కూడా ఈ రెహబాముతో అంటారు, అయ్యా మీ నాన్నగారు ఎంతో బరువులు మా పైన మోపి ఉంటున్నారు, దయచేసి మీ యొక్క ఏలుబడిలో ఆ విధంగా కాకుండా మా మీద ఉన్న భారములన్నీ కూడా నువ్వు తగ్గించాలని చెప్పినప్పుడు రెహబాము పెద్దల మాట వినకుండా యవనస్తులు తన స్నేహితుల మాట విని మరి తండ్రి కంటే భయంకరంగా, సొలొమోను కంటే భయంకరమైన భారములు ఇశ్రాయేలీల మీద పెట్టినప్పుడు మరి యరొబాము ఇశ్రాయేలు 10 గోత్రములకు రాజుగా ఏర్పడడం చూస్తున్నాం. రెహబాము మరి యూదా గోత్రానికి మరి రాజుగా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క యరొబాము అనేటటువంటి ఈయన మరి 26వ వచనంలో, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఈ యరొబాము ఏమై ఉన్నాడంటే సొలొమోను రాజు దగ్గర సేవకుడై ఉంటున్నాడు. ఈజ్ వన్ అమంగ్ ద సర్వెంట్స్ ఆఫ్ ది సొలొమన్.
రెండవ విషయం ఏంటిదంటే ఇతడు మరి ఒక విధవరాలి కుమారుడై ఉంటున్నాడని కూడా మరి ఇక్కడ రాయబడి ఉంటున్నది. మరి అంత మాత్రమే కాకుండా దేవుడు యెరోబాముకి ఇచ్చినటువంటి ధన్యత ఏంటిదంటే 28వ వచనంలో, అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనస్తుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాడు. దట్ ఈస్ ద ఫేవరిజం యెరోబాము సొలొమోను ద్వారా పొంది ఉంటున్నాడు. మరి దేవుని యందు ప్రియులారా, కానీ మరి తర్వాత అహియా అనేటటువంటి ప్రవక్త వచ్చి ఈ యెరోబామును కలుసుకొని రానున్న దినములలో మరి 10 ఇశ్రాయేలు గోత్రములకు దేవుడు నిన్ను రాజుగా చేయనై ఉన్నాడని ప్రవచించడం మనం చూస్తున్నాము. ఆ ప్రవచన ప్రకారం మరి ఇతడు రాజుగా అవుతాడు. నార్త్ కింగ్డమ్ అంతటికి కూడా, మరి సౌత్కు మరి రెహబాము, నార్త్కు యెరోబాము, మరి వీరు రాజులుగా ఉండడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులకు యెరోబాము రాజుగా, యూదా వారికి రెహబాము రాజుగా ఉండడం చూస్తున్నాం. సో దేవుడు సేవకులలో నుండి, సొలొమోను సేవకులలో నుండి ఇతన్ని ఎత్తిపట్టుకున్నాడు, ఇతనికి తోడుగా ఉన్నాడు. మరి ఇతన్ని రాజుగా చేస్తానన్నప్పుడు ఈ దినం మనం చదివిన వాక్యం ఏంటిదంటే, ఈ అహియా ద్వారా అతనికి ఇవ్వబడ్డటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, నీవన్నీ కూడా దేవుని యొక్క నిబంధనలన్నింటినీ కూడా నువ్వు పాటిస్తే మరి దావీదునకు నేను చేసిన వాగ్దానం మాదిరిగానే నీ కుటుంబం కూడా ఎప్పటికీ, నీ వంశం కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనేటటువంటి ఒక గ్రేట్ బ్లెస్సింగ్ యెరోబాముకు ఒక ఆఫర్ దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి ఆ ఆఫర్కి ఈయన చాలా సంతోషంగా మరి ఉండువాడై ఉండాలి కానీ ఇతడు తర్వాత దినాలలో మరి తిరిగి శోధనలో పడిపోవడం, పాపంలో పడిపోవడం, అన్యదేవతలను ఆరాధించడం ద్వారా దేవుని యొక్క కృపను కోల్పోయి ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి 12-13 అధ్యాయాలలో మనం చదివితే అతని గురించినటువంటి విషయాలు మరి రాయబడి ఉంటున్నాయి. సో హీ లాస్ట్ ద కనెక్షన్ విత్ ద ఫాదర్. మరి తండ్రి అయిన దేవునితో అతడు ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, దావీదు మహారాజు రాసినట్టుగా పెంట కుప్పలలో నుండి దేవుడు అనేకులమైన మనల్ని ఎత్తిపట్టుకొని ఉన్నాడు. మనమందరం కూడా పేదరికంలో నుండి పైకి వచ్చినటువంటి వారం, మనమందరం కూడా ప్రభు కృపచేత బలపరచబడ్డటువంటి వారం, మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిని బట్టి ఆశీర్వదింపబడ్డటువంటి వారం. మన వెనుక ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో ఏర్పాట్లు దేవుడు మన కొరకు చేసి ఉన్నాడు. ఏ స్కూల్లో చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏ విధంగా మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి, బలపడాలని దేవుడు మన కొరకు చేసిన ఏర్పాట్లు మనందరినీ కూడా మన తల్లిదండ్రుల కంటే మంచి స్థితిలో మరి దేవుడు ఉంచి ఉన్నాడు. మరి ఈ దినమున ఈ యొక్క తెగులు కాలంలో, ఈ తెగులు మనల్ని మరి పీడిస్తున్నటువంటి ఈ దినములలో ఈ తెగులు ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేసుకుంటే మనం దేవుని మరచుటను బట్టియే కాబోలు అని మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను. దేవుడు చేసిన ఆ యొక్క ప్రేమ, నడిపించిన దీవెనలు, ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, చెప్పబడ్డటువంటి ప్రవచనాలు అన్నీ కూడా ఈ యొక్క యెరోబాము వాటన్నిటినీ కూడా పాటించకుండా మరి ఆయన మరి దేవుణ్ణి ఆయాసపరిచినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటున్నాం. మరి చాలా సొలొమోను ఫేవర్ను పొందినాడు, మంచి బలాఢ్యుడు, మంచి యుద్ధశూరుడు, మరి సేవకుడుగా ఉంటున్నాడు. కానీ దేవుడు అంత గొప్ప ఫేవర్ ఇతని ఎడల చూపిస్తే అతడు దేవుని యొక్క కృపను కోల్పోయి ఉంటున్నాడు. ఈ దినాలలో మన కుటుంబాలలో చాలా సందర్భాలలో మనమందరం కూడా దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తున్నాం. వీఆర్ ఫర్గెటింగ్ అవర్ పాస్ట్. మరి వీఆర్ ఫర్గెటింగ్ దేవుడు మన కుటుంబాలలో ఏ విధంగా మనల్ని కట్టి ఉంటున్నాడో, ఏ విధంగా బలపరిచినాడో, ఏ విధంగా ఒకరికొకరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సహాయకరంగా ఉంటూ ఒకరినొకరు బలపరుచుకొని అన్యోన్య సంతోషము, సమాధానంతో జీవించిన ఆ దినాలు, ఆ ఆనందము మనం మర్చిపోయి విడిచిపెట్టి ఉంటున్నామని మరి గుర్తు చేస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఆ ఫ్యామిలీ బాండింగ్ ఈ దినాన మనలో చాలామంది కోల్పోతూ ఉంటున్నాం. మరి మనం నిజంగా గమనిస్తే మరి అటువంటి స్థితి మనకు రాకూడదని ప్రభు పేరిట నేను ఆశిస్తూ, మనం అటువంటి శోధనలో మీరు పడకుండా మన కుటుంబాలు, నా మాటలు వింటున్న వారు, దేవుని స్వరం వింటున్న ప్రతి బిడ్డ కూడా
మరి ఎవరం కూడా ఇలాంటి లోక శోధనలో పడిపోకుండా దేవునితో ఆ కనెక్టివిటీ లేకుండా మనము దూరం కాకూడదని మరి ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు ఈజ్ ఆల్ ద టైమ్ ఎక్స్టెండింగ్ హిజ్ ఇన్విటేషన్ కదా. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎటువంటి భారమైనా సరే, పాప భారమైనా సరే, దోష భారమైనా సరే, మరి నీ భారాలు ఎటువంటివైనాను సరే, ఎనీ కైండ్ ఆఫ్ బర్డన్ దట్ యు హ్యావ్, ఇఫ్ యు కమ్ టు ద లార్డ్, మరి దేవుడు మనల్ని కాపాడుతాడు. కానీ ఈ దినమున మరి యెరోబోము హీ డజంట్ హ్యావ్ దట్ ఫేస్ టు ఫేస్ ద లార్డ్. దేవుని ఎదుట మనము ముఖము చిన్నబుచ్చుకున్నటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదని మరి జ్ఞాపకం చేస్తున్నాను. ఈయన కలిగినటువంటి ఒక హీనమైన స్థితి ఏంటిదంటే, ఏ అహియా అయితే ఈ యెరోబాము రాజు అవుతాడని 10 గోత్రాలకు నీవు ఇశ్రాయేలీలకు రాజు అవుతావని తెలియజేసినాడో ఆయన యుద్ధకు తిరిగి వెళ్ళడానికి ఆయనకు ముఖం లేకుండా అయి ఉంటున్నది. 14వ అధ్యాయంలో మనం గమనిస్తే వీళ్ళకు ఒక కుమారుడు ఉంటాడు, యెరోబాముకు అబియా అనేటటువంటి కుమారుడు. ఆయన కాయలబడ్డప్పుడు మరి అంతకుముందు ఈ అహియా దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా తెలుసుకునేటటువంటి వాడు. కానీ ఇప్పుడు ఆయన దేవుని మాటను వినలేదు, దేవుని వాగ్దానాల చొప్పున నడవలేదు, దేవుని గణపరచలేదు. కానీ దేవునికి ఆయాసకరమైనటువంటి మరి 13వ అధ్యాయము 33వ వచనంలో నేను చదువుతాను మీ కొరకు ఈ ఒక్క వచనం మాత్రం. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 33వ వచనం చదివితే, ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్యులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయునట్లుగా ఇది వారికి పాప కారణము ఆయను. అనగా దేవుడు అంటే భయం లేడు. మరి దేవుని మందిరంలో యాజకులుగా నియమించడానికి కూడా ఆయన తన ఇష్టానుసారంగా మరి ఆయన ఎవరిని అనుకున్నాడో వాళ్ళని పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాడు. He disobeyed God totally. He dishonored God totally because of only that whatever riches he has today. ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని, రాజరికాన్ని బట్టి ఇక నేనే రాజును నేనే మంత్రిని అన్నట్టుగా ఆయన తన హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్ ఆయన చూపించినాడు. నాట్ బిఫోర్ పీపుల్ బట్ ఈవెన్ బిఫోర్ గాడ్. మరి అటువంటి వైఖరి మన జీవితంలో ఉంటే ఈ దినమున మనం తీసివేసుకోవాలి. దేవుడు ఈ దినమున మనందరినీ కరోనా నుండి కాపాడినాడంటే ఇట్ ఈస్ ఎ సెకండ్ లైఫ్ ఫర్ us అండ్ ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ రెస్టోర్డ్. మరి దేవుని యందు ప్రియులారా, మరి అటువంటి పరిస్థితిలో ఈ యొక్క యెరోబాము దేవుని సన్నిధి కోల్పోవడం చూస్తున్నాం. ఆయన కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకోవడానికి ఆయనకు ముఖం లేకుండా పోయింది కాబట్టి భార్యను మారు వేషంలో పంపిస్తూ ఉంటున్నాడు. మరి ఆమె మారు వేషంలో ఆ యొక్క అహియా దగ్గరికి వస్తూ ఉంటుండగానే దేవుని వాక్యం అతనికి ప్రత్యక్షమై జరగనై ఉన్న నష్టాన్నంతా కూడా తెలియజేసి ఉంటున్నారు. మరి గత దినాలలో మనం చూసినాం, ఎవరెవరైతే దేవుని మాటను విని ఆయనకు లోబడి ఆయనను గౌరవించి ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారంగా కట్టడలను బట్టి జీవించి ఉన్నారో దే ఆల్ ఆర్ బ్లెస్డ్ అబండెంట్లీ. మరి ఈ దినమున ఎవరైతే దేవుని మాటలకు నిర్లక్ష్య వైఖరి చూపించి ఉన్నారో యెరోబాము లాగా దేవుడు ఒక మంచి ఆప్షన్ ఇచ్చినాడు. దావీదుకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఇతనికి ఇచ్చినాడు కదా. నీ కుటుంబంలో ఎప్పుడు కూడా నీ యొక్క సంతానంలో ఎప్పుడు కూడా ఈ సింహాసనం మీద ఉండేటటువంటి భాగ్యాన్ని నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. కానీ ఆయన కనీసం నెక్స్ట్ జనరేషన్ దాకా కూడా దాన్ని ఆపుకోలేకపోయి ఉన్నాడు. ఆయన చేతులతో ఆయననే తన కుటుంబాన్ని మరి నాశన స్థితికి నడిపించుకొని ఉన్నాడు. సో ఐ హంబ్లీ బెగ్ ఆల్ ద ఫ్యామిలీస్, దయచేసి అటువంటి వైఖరి మన కుటుంబాలలో, దేవుని ఎడల నిర్లక్ష్య వైఖరి, వాక్యం ఎడల నిర్లక్ష్య వైఖరి, ప్రభు పరిచర్య ఎడల నిర్లక్ష్య వైఖరి, ప్రభు సేవ విషయమైనటువంటి నిర్లక్ష్య వైఖరి, ఏదైనా సరే దేవుని విషయమై మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరి దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండి దేవుని యందు వర్ధిల్లుతూ ఉండాలి. మరి దేవుని మోసం చేసేటటువంటి స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదని ఈ సమయం నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి అది మనకే నష్టం కలిగజేస్తుంది, మన కుటుంబానికి దుఃఖాన్ని మిగులుస్తుంది అని
గుర్తు చేస్తూ ఉంటున్నాను. మరి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడి మరి దీవించబడ్డట్లయితే అలనాడు మరి యోసేపును దీవించిన దేవుడు, అబ్రహామును దీవించిన దేవుడు, మరి జక్కయ్యను దీవించినటువంటి దేవుడు ఈ దినమున మన కుటుంబాన్ని కూడా మరి దీవిస్తాడు. డోంట్ బి ఫూలిష్ లైక్ జెరోబామ్ అని మరి ప్రభు పేరిట నేను గుర్తు చేస్తున్నాను. సో హీ హ్యాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్. ఆయన కుటుంబం అంతా కూడా మరి నశించినట్టుగా చూస్తుంటున్నాం. 14వ అధ్యాయం మనం చదివితే ఎంత భయంకరమైన విధంగా కుటుంబము మరి తీసివేయబడి ఉంటున్నదో చూస్తున్నాం. ఒక సేవకుడుగా ఉన్నవాడిని దేవుడు 10 గోత్రాలకు కదా, మరి రెహబాంకు 2 గోత్రాలు ఇచ్చినాడు. కానీ ఈయన చేతిలో 10 గోత్రాలు ఇశ్రాయేలీలందరినీ కూడా ఈయన చేతిలో పెట్టినాడు. కానీ దేవుడు ఇచ్చిన ఆ కృపను ఈయన కాపాడుకోలేకపోయి ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనం దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు, కానీ దేవుడు ఉన్నాడని జ్ఞానవంతులు జ్ఞానంతో నడుచుకుంటారు. సో మన ఫ్యామిలీస్లో మరి ఇటువంటి దేవుని ఎడల నిర్లక్ష్యం మనము ఉండకూడదని మరి ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉంటున్నాను. మరి ద సేమ్ వే మరి అపొస్తలుల కార్యంలో కూడా మనం చూస్తున్నాము. అననీయ సపీరా యొక్క జీవితాన్ని మనం చాలాసార్లు చదువుకొని ఉన్నాం, విని ఉన్నాం. అక్కడ పేతురు ఒక మాట అంటాడు. పేతురు అన్నటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉంటున్నాను. పేతురు చెప్పినటువంటి మాట ఏదనగా, ఆయన చెప్పినటువంటి మాట 3వ వచనంలో చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును కదా. సైతాను అననీయాను ప్రేరేపించింది, అటు సపీరాను కూడా ప్రేరేపించింది. కాబట్టి వారి ఇద్దరు కూడా మరి దుర్మరణం కావడం మనం చూస్తున్నాం. రీజన్ ఏంటిదంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చడం. ప్రియమైనటువంటి కుటుంబములారా, ఈ యొక్క భయంకరమైన చివరి దినాలలో, అంత్యకాలంలో, దేవుని రాకడ సమయంలో మనం దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. దేవుని ఎత్తిపట్టుకొని ఆయన కట్టడలకు లోబడే బిడ్డలుగా ఉండాలి. కానీ మనము మోసపూరితమైన జీవితాన్ని, మరి ఆశాజనకమైనటువంటి జీవితాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని, ఈ లోక సంబంధమైన నేత్రాశ, జీవడంబము గల జీవితాన్ని యరొబాము వలె మనము కలిగి ఉండకుండా దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి నడిచేటటువంటి కుటుంబంగా మనం ఉండాలని కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే మనల్ని దేవుని సన్నిధి నుండి ఏ విధంగా అననీయ సపీరాలను మరి సైతాను పడవేసిందో, మోసపుచ్చుటకు ప్రేరేపించిందో, ఆ విధంగా మనం కూడా మోసపరచబడకుండా జాగ్రత్త కలిగి ఉండాలని ఈ సాయంకాలం నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి పరిశుద్ధాత్మను మోసపుచ్చుట బహుభయంకరమైన పాపమని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి లెట్ us all టేక్ నోట్ ఆఫ్ ఇట్. మనమందరం కూడా మన కుటుంబాలలో లెట్ us బీ సిన్సియర్. మరి యొక్క రాకడ సమయంలో, ఈ పోస్ట్ కరోనా తర్వాత మన జీవితములు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా దేవుని మహిమపరిచే విధంగా, దేవుని ఘనపరిచే విధంగా, అన్నిట్లో దేవునికి ప్రయారిటీ ఇచ్చే కుటుంబాలుగా మనం ప్రార్థన జీవితం కలిగి, వాక్య జీవితం కలిగి, విశ్వాస జీవితం కలిగి, పరిశుద్ధాత్మ జీవితం కలిగి మనం ఉండాలని ప్రభు పేరిట ఆశిస్తున్నాను. కానీ నిన్ను నీవు మోసపరుచుకోకు, నీలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా నీవు మోసపుచ్చకూడదని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుడు జ్ఞానం కలిగి మనం జీవిస్తూ దేవుని గణపరిచే కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, సేవకుడైనటువంటి యరొబామును ఉన్నతమైన స్థితిలోనికి నడిపించినావు. కానీ మా దేవ, తిరిగి అతడు తన పాత స్థితిలోనికి పడిపోయి ఉంటున్నాడు. ఈ దినమున కూడా మమ్మల్ని అనేకులను పెంట కుప్పలో నుండి నువ్వు మమ్మను పైకెత్తి ఉంచి ఉన్నావు. అనేక ఈవులను, ఐశ్వర్యములను మాకు ఇచ్చి ఉన్నావు. దేవా, మేము గర్వం చేత, అహంకారం చేత మేము పడిపోకుండా నీ యొక్క వాక్యం చేత, నీ ఆత్మ చేత మేమందరం కట్టబడి ప్రభా, ఒకరి యందు ఒకరము సహోదర ప్రేమను కలిగి జీవించడానికి నీ కృప దయచేయండి. అన్నదమ్ముల ఎడల, అక్క చెల్లెళ్ళ ఎడల, అమ్మ నాయన ఎడల, తల్లిదండ్రుల ఎడల, భార్య భర్తల ఎడల నమ్మకమైన జీవితమును మేము కలిగి ఉండునట్లు నీ కృపను దయచేయండి. ప్రభా, మమ్మను మేము మోసపుచ్చుకున్నట్టు మాత్రమే కాకుండా
నీవు మాలో ఉంచిన పరిశుద్ధాత్మను కూడా మేము మోసపుచ్చుతూ ఉంటున్నామన్న మనోనేత్రములను మేము కలిగి ఉండి నీ యందు జాగ్రత్త గల జీవితాన్ని కొనసాగించడానికి నీ కృప దయచేయండి. ఆ విధంగా తిరిగి మేమందరము యేసులో మరీ బలముగా కట్టబడి గొప్ప సాక్షులుగా మా ఫ్యామిలీస్ ఉండులాగున నీ కృప మా అందరికీ, మా పిల్లలకు, పిల్లల పిల్లలకు, చిన్నలకు, పెద్దలకు, ప్రతి వారికి మీరు దయచేసి అలనాడు యెరోబాము మీరు ఇచ్చినటువంటి ఏ గొప్ప దీవెననైతే దావీదుకి ఇచ్చిన గొప్ప దీవెన ఆయనకు కూడా ఇచ్చి ఉన్నావు, కానీ ఆయన దాన్ని కోల్పోయి ఉన్నాడు. కానీ ఈ దినమున ఆ దీవెన మేము పొందినట్లు, మేము మా తర్వాత తరములు కూడా నీ అందు విశ్వాసంలో స్థిరులుగా ఉండునట్లు నీ కృప మా పిల్లలందరికీ కూడా మా తరతరములకు దయచేయమని యేసు మీ ఉన్నత నామముననే ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ సాయంకాల సంధ్య ఆరాధనలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకే మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నిజంగానే వాక్యంలో విన్న విధంగా let us take care of ourselves, let us not be negligent about the work of God, about the anything that is about God. Let us be diligent in responding to the God's call in our day-to-day life. మరి మనమందరం కూడా ప్రభు పనిలో నిమగ్నులమై ఉండి మన పనుల ద్వారా దేవుని మహిమపరచుతూ దేవుని కార్యములు గొప్పవని అనేకులు తెలుసుకొనున్నట్లు ఏ పనిలో ఉంటే ఆ పనిలో మనము పరిశుద్ధతను, పవిత్రతను, దేవుని ప్రేమను కనపరిచి మన పిలుపును మనము సార్థకత చేసుకోవాలని ప్రభు పేరిట నేను ఆశిస్తూ ఉంటున్నాను. మరి లైవ్ ద్వారా మీ వద్దకు రావడానికి సహాయం చేసినటువంటి మరి బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా నిండైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి తిరిగి వచ్చే ఆదివారం కూడా సాయంకాలం మరి సంధ్య ఆరాధనలో మనం పాలు పొందుదాం. ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ ఫర్ సిఎస్ఐ హోలీ క్రాస్ చర్చెస్ ఈసీఐఎల్ అండ్ దమాయి కూడా ఏంటిదంటే, మనము ఈ జూన్ నెల చివరి దాకా కూడా మనం ఆన్లైన్లోనే మన సర్వీసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన దినాలలో ఇంకా వైరస్ 8 నుంచి ఇంకా చాలా రిలాక్సేషన్స్ గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి వాటిని పురస్కరించుకొని ఇది ఇంకా భయంకరంగా స్ప్రెడ్ అయ్యేటటువంటి కమ్యూనిటీలో స్ప్రెడ్ అయ్యేటటువంటి అపాయమును బట్టి మన చర్చెస్ ద్వారా చర్చిని బట్టి చర్చికి వెళ్ళినందును బట్టి మరి ఇది వచ్చిందని ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రభు నామమును దూషించకుండా ఉండాలనే తీర్మానంతో మరి మన ఆరాధనలన్నీ కూడా ఆన్లైన్లోనే ఈ నెల ఆఖరి మట్టుకు కూడా జరుగుతాయని జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మీ కొరకు తెరిచే ఉంటుంది. మరి మీకు వీలైనప్పుడల్లా వచ్చి ప్రభు మందిరంలో కూడుకొని ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి మరి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా మరి మీ కొరకు అవైలబుల్గా ఉంటామని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సమయంలో మీ యొక్క కానుకలు, నెలసరి కానుకలు, కృతజ్ఞత కానుకలు, మీ అర్పణలు మీరు తీసుకుని వచ్చి దేవుని గణపరచాలని కోరుతూ ఉంటున్నాను. మరి మీ అందరికీ కూడా శుభములు. దేవుడు మరి శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తూ మనకు పచ్చిక గల చోట్లలో మనల్ని పరుండజేస్తూ ఏ తెగులు మన గుడారములను సమీపింపకుండా మన కుటుంబాలను కాపాడుటలో ఆయన సన్నిధి మనతో ఉంటుందని ఆశిస్తూ ఉంటున్నాను. మరి సహకరించిన బిడ్డలందరికీ, మరి విక్టర్ ఇమాన్యుయల్కు, సన్నీ రాజ్ కిరణ్కి, జసింత్కు, సంపత్కు, మరి ముఖ్యంగా మరి రాణి కాథరిన్ గారికి, అట్లాగే సెల్వియా విక్టర్ గారికి మరి నా నిండైనటువంటి కృతజ్ఞతలు. మరి అట్లాగే యవన పిల్లలు మోజస్ మరియు మాథ్యూ ఆలివర్లకు కూడా నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చివరిదిగా మనమందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ యెహోవా నీ నామము ఎంతో యెహోవా నీ నామము ఎంతో బలము.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాట మనం పాడదాము. ఈ పాట పాడి ప్రార్థన ఆశీర్వచనములతో సెలవు తీసుకుందాం. మనందరికి వచ్చిన పాట చప్పట్లు కొడుతూ మనం పాడదాం. మరి దేవుడు ఎప్పుడు ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు, పావనుడైన దేవుడై ఉన్నాడు. ఈ యొక్క కష్ట కాలంలో, ఇబ్బంది కాలంలో, సమస్య కాలంలో, మరి సమస్య కంటే ఎక్కువగా దేవుని కృప మనల్ని ఆవరించి ఉండదని జ్ఞాపకం చేసుకొని దేవునికి మన కృతజ్ఞత ప్రార్థన పూర్వకంగా తెలుసుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, పడవేసినా భయమేమీ లేకుండిరి. నీలో పడవేసినా భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల బోనుకైను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేరు. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని
ప్రార్థించుదాము. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, మహోన్నతుడా, నీ దివ్యమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సంధ్య ఆరాధనలో, కుటుంబ ఆరాధనలో ఈ యొక్క గంట సమయం నీతో గడుపుటకు నీవు మాకు ఇచ్చినటువంటి తరుణమును బట్టి వందనాలు. మా జీవితంలో ఎన్నో గొప్ప దీవెనలు, ఎన్నో గొప్ప ప్రభువా మరి ఆశీర్వాదాలు నీవు మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. ఎన్నో గొప్ప అవకాశాలు నీవు మాకు ఇస్తూ ఉంటున్నావు. అనేకములైన వాటిని మేము దుర్వినియోగం చేసుకొని విడిచిపెట్టుకొని గ్రహించలేనటువంటి స్థితిలో ఎన్నో మేళ్లను, ఉపకారములను మేము పోగొట్టుకుంటూ ఉంటున్నాం. యెరోబాముకు ప్రభువా నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కొరకై నీకు వందనాలు. ఒక సేవకునిగా ఉన్నవాడిని ఒక రాజుగా నువ్వు సెలవిచ్చినావు. ఒక రాజుగా ఉన్నవాడిని దావీదు వలె నిత్యము నీ సింహాసనము దీవిస్తానని నువ్వు సెలవిచ్చినావు. కానీ మా దేవా, అతడు శరీరాశను బట్టి, నేత్రాశను బట్టి, జీవపు డంబమును బట్టి దేవా మరి తనను దీవించిన దేవుని మర్చిన బిడ్డగా అతడు ఈవులను పొందలేకపోయి ఉంటున్నాడు. చివరికి మా దేవా, పిలిచిన దేవుని యొద్దకు వెళ్ళేటటువంటి ముఖం లేనటువంటి స్థితిని ఆయన కలిగి ఉంటున్నాడు. అటువంటి దుస్థితి మా కుటుంబాలలో రాకుండా మేమందరం కూడా ప్రభువా ఎల్లప్పుడూ నీ యందు కృతజ్ఞులమై ఉండి ప్రభా నీ వాక్యమందు, ప్రార్థన యందు, సహవాసమందు, కార్యముల యందు ఆసక్తి గలవారమై ఉండుటకు నీ కృప దయచేయండి. ఎందుకనగా ఈ తెగులు కాలంలో మమ్మను, మా కుటుంబాలను, మా ప్రియులను, మా నిలవైన వారిని, మా సంఘములను నీవు సంరక్షించి కాపాడినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనిలో మా గొప్పతనం ఏమి కూడా లేదు, కానీ కేవలం నీ కృపనేనని నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ముందు దినములలో కూడా మాకు తోడై ఉండండి. ఇంకా ఈ యొక్క వైరస్ విస్తృతంగా మరి విస్తరించనై ఉంటుండగా కూడా మా యొద్దకు రాకుండా 10,000 మంది మా చుట్టూ కూలినను ఏ అపాయం మాకు రాదని మేము ధైర్యం, నిబ్బరం కలిగి క్రీస్తు యందు ముందుకు వెళ్ళుటకు నీ కృప దయచేయండి. మాలో ఉన్న పరిశుద్ధాత్మను అననీయ పిల్లల వలె మోసపుచ్చేటటువంటి దుస్థితి మాకు రాకుండా, దేవా సైతానుకు మేము చోటియకుండా సజీవులమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండే కృప దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమున కరోనా వైరస్ వారి మధ్య పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఒకసారి ప్రభువా, డాక్టర్లు మరి మెడికల్ స్టాఫ్ అనేకులు కూడా దీనికి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటున్నారు. వారిని కనికరించి వారి సేవలను మీరు దీవించి వారందరినీ కూడా ప్రభువా ఈ యొక్క వైరస్ నుంచి కాపాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంకా ఆయా దేశాలలో, మా దేశంలోనూ వేల సంఖ్యలో ప్రభువా దినదినము వైరస్ బారిన పడి చనిపోతూ ఉంటున్నారు. దేవా, మరి చనిపోతున్న వారి ఆత్మలకు శాంతిని, వారు విడిచి వెళ్తున్న వారి కుటుంబాలకు ఆదరణ, ఓదార్పును నీవు కలగచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా మా తండ్రి, మరి అదేవిధంగా కరోనాకు గురై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి వారు కూడా రక్షింపబడి, కాపాడబడి ప్రభా నీ రెక్కల చాటున నీ శిలువ రక్తంలో కడగబడ్డ వారై మరి దీనిని జయించి మంచి ఆయుష్, ఆరోగ్య బలములతో తిరిగి వచ్చుట ద్వారా నీ సంఘంలో గొప్ప సాక్షులుగా, సమాజంలో గొప్ప సాక్షులుగా యేసు కొరకు నిలిచి ఉండే కృప దయచేయమని ప్రార్థించి వేడుకొచ్చున్నాం. మరి ప్రత్యేకంగా మా దేవా, మరి ప్రేమ్ సాగర్ గారి కుటుంబాన్ని మరి ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కరుణించి, కటాక్షించి మంచి ఆరోగ్య బలములతో దీవించి వారికి ఇస్తున్నటువంటి మంచి స్వస్థత కొరకై నీకు వందనాలు. మరి ప్రభువా నిన్నటి కంటే మెరుగుగా వారిని నువ్వు బలపరిచినావు, భద్రపరిచినావు. మరి రేపటి దినమున ఇంకా బలమునిచ్చి మరి త్వరలో డిశ్చార్జ్ అయ్యి వారందరూ కూడా సంతోషిస్తూ నిన్ను గనపరచటం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకులు ఈ యొక్క వైరస్ గురిన పడి బాధపడుతున్న వారందరినీ కూడా విమోచించండి, కాపాడండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని, పెద్దవారిని ప్రత్యేకంగా కాపాడండి ప్రభా. చిన్న బిడ్డలను ప్రత్యేకంగా కాపాడండి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న ప్రతి బిడ్డను కాపాడుమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి, ఏ దినమున ఏమి సంభవించినో మాకు తెలియదు, కానీ మా కాలములు, మా సమయములు అన్నీ కూడా నీ ఆధీనంలో ఉన్నవని మేము జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ నిన్ను హత్తుకొని జీవించే కృప దయచేయండి. ఈ రాత్రంతా కూడా మంచి విశ్రాంతిని దయచేయండి. పడుకునేటప్పుడు నీ సన్నిధిని ప్రభా, రాత్రంతయు నీ కృపను మాకు దయచేయండి. దినమంతయు నీ విశ్వాస్యతను బట్టి, ప్రతి రాత్రి నీ కృపను బట్టి మేము ఎల్లప్పుడూ నీ యందు కృతజ్ఞులమై ఉండునట్లు నీ సహాయం దయచేయండి. ఈ ఆరాధన ఈ విధంగా నీ ప్రతి కుటుంబాన్ని చేరడానికి సహాయం చేసిన యవన బిడ్డలందరినీ కూడా దీవించి
ఆశీర్వదించమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. రాత్రంతా మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మరి ప్రభా రేపటి నుండి మరి ఇంకా ఎక్కువ రిలాక్సేషన్లో మేము సంచరించినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ప్రతినిత్యము మమ్మల్ని సంరక్షించి కాపాడమని నిన్నే ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఏ తెగులు మా గుడారంలో సమీపింపకుండా నీ కాపుదలనిచ్చి తోడు నీడయుండుమని, మరియు జూన్ మాసం అంతా కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మంచి వర్షాలను మాకు దయచేయమని ప్రభా, మరి మా కుంటలు, బావులు, చెరువులు ప్రభా అన్నీ కూడా నీటితో చక్కగా నింపబడుటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. రైతులు సంతోషించి మంచి పంటలు పొందుట ద్వారా నిన్ను గణపరచడానికి నీ కృప, నీ సహాయం దయచేయండి. సంఘాలన్నింటినీ కాపాడండి ప్రభా. సంఘములన్నీ కూడా నీ కృపలో భద్రపరచబడిన విధానాన్ని బట్టి ప్రభా, మేము అందరం కూడా వాక్యంలో జీవించడానికి ఇచ్చినటువంటి అనుకూల పరిస్థితులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి నీ సహాయం నుంచి మమ్మల్ని దీవించి మరి ఒకసారి తిరిగి మేము కలుసుకొని మా కుటుంబంలో విషయమైన జాగ్రత్తలో మేమందరము మరి నీ వాక్యమును బట్టి మా జీవితాలను సరిచేసుకొని మా కుటుంబాలను నీ ఆత్మీయతలో నిలుపుకునే కృప మా అందరికీ దయచేయమని, బలహీనులమై ఉంటే మమ్మల్ని క్షమించమని, బలము కలిగి జీవించుటకు నీ శక్తిని మాకు దయచేయమని యేసు ఉన్నత నామముననే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని ఎడతెగని అన్యోన్య సహవాసం ఈ రాత్రంతయును ఈ నెలంతయును ముందు దినములన్నిటిలోను ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును గాక. ఆమేన్. Stay home, stay safe. God bless you.